ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. దావీదు మహారాజు ఈ విధంగా తెలియజేయుచున్నారు. పరమ తండ్రి అయిన దేవుడు నా బలము అని తెలియజేయుచున్నారు. దేవుడు బలాన్ని కలిగి ఉంటే మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. దేవుని బలాన్ని, దేవుని శక్తిని కలిగి ఉంటే మనకు ఏ అపాయములు దరిచేరవు. మనం దేవుని శక్తిని, దేవుని బలాన్ని పొందుకోవాలంటే అనుదినము వాక్యమును ధ్యానించాలి. ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి. ఆయన కృపను మనం పొందుకోవాలి. మరి మన నిజ జీవితంలో వాక్యం ద్వారా మనకు బోధించినవన్నీ మనం పాటించాలి. ఆదివారము ప్రార్థనలో మనం పాల్గొనాలి. క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనాలి. స్వార్థను ప్రకటించాలి. దేవుని ఎరుగని ప్రజలకు దేవుని గురించి వివరించాలి. దేవుణ్ణి నమ్ముకునేలా వారికి చెప్పాలి. మనము ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాలి. మనకు ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా దేవునికి ప్రార్థించాలి. దేవుని ప్రార్థించడం వలన దేవుని బలాన్ని పొందుకుంటాము. దావీదు మహారాజు వలె యెహోవా నా బలమని ధైర్యంగా చెప్పగలము. దావీదు మహారాజు వలె దేవుణ్ణి ప్రేమించగలం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల దేవ, కరుణామయ, మీ బంగారు పాదలను బట్టి వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారివి. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా మీ కృపల చాటున కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, దావీదు మహారాజు చెప్పిన విధంగా యెహోవా నా బలమా అని చెప్పగలగాలి తండ్రి. అయ్యా, మీ యొక్క బలాన్ని మేము పొందుకోవాలంటే ఈ లోక ఆచారాలు, ఈ లోక ఆశలన్నీ విడిచిపెట్టాలి తండ్రి. అయ్యా, మానవుల మాత్రము తండ్రి ప్రతి విషయంలో మేము మీ వాక్యానుసారముగా నడుచుకునే కృప దయచేయము తండ్రి. మేము చేసే ప్రతి పని మీకు మహిమార్థకరంగా ఉండాలి తండ్రి. మేము ఏది చేసినా మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండాలి తండ్రి. అనుదినము మీ యొక్క బలాన్ని వెదికేవారిగా ఉండాలి తండ్రి. మీ యొక్క బలము, మీ యొక్క శక్తిని కలిగి ఉంటే మా జీవితాలకు ఎంతో ధన్యత, ఎంతో మేలు తండ్రి. ప్రతి విషయంలో వాక్యానుసారంగా నడుచుకొని మీ బలాన్ని పొందుకొని మిమ్మల్ని ప్రేమించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.